Good morning students. Now I discuss about chemistry. Okay, tomorrow exam ki. ఓకే అండి, బిర్జీ కోర్స్లోని కొన్ని కెమిస్ట్రీ పార్ట్ 2లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అవి లాంగ్ ఆన్సర్స్. ఇంతకుముందు నిజంగా ప్రీవియస్ క్వశ్చన్స్లోనే వచ్చాయి కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అందుకే ఇది కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుందని ప్రయాసపడుతున్నాను. ఓకే, ఖచ్చితంగా నేర్చుకోండి. హైడ్రోజన్ పరమాణు అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా నేర్చుకోండి ఈ క్వశ్చన్. హైడ్రోజన్ పరమాణు బోర్ నమూనా ప్రతిపాదనలు ఏంటంటే, బోర్ హైడ్రోజన్ పరమాణు నమూనా అనేది ఏంటంటే ఈ క్రింది ప్రతిపాదనలపై ఆధారపడి ఉంటుంది. ఏంటంటే కేంద్రకం నుంచి స్థిర వ్యాసార్థాలు గల వృత్తాకార మార్గాల్లో నిర్ణీత శక్తులతో ఈ ఎలక్ట్రాన్లు అనేది తిరుగుతూ ఉంటాయి అన్నట్టు. ఈ వృత్తాకార మార్గాలని కక్షలు, స్థిర స్థితులు లేక అనుమతించబడిన శక్తి స్థాయిలు, ఓకే, శక్తి స్థాయిలు అంటారు. ఈ కక్షలు ఏంటి, కేంద్రకం చుట్టూ ఒక కేంద్రక వృత్తాలుగా వ్యాపించి ఉంటాయి. ఈ కక్షలు అనేవి కేంద్రకం చుట్టూ ఏకకేంద్రక వృత్తాలుగా వ్యాపించి ఉంటాయి. ఏంటి, కక్షలో తిరిగే ఎలక్ట్రాన్లు శక్తి స్థిరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది అండ్ కాలంతో మారదు. అండ్ అయినప్పటికీ ఎలక్ట్రాను తగిన శక్తిని శోషించుకున్నప్పుడు దిగువ స్థితి నుంచి ఎగువ స్థితికి పోతుంది అన్నట్టు. లేదా శక్తి ఉద్గారమైనప్పుడు ఎక్కువ శక్తి స్థాయి నుండి దిగువ శక్తి స్థాయికి మారుతుంది. ఈ రెండు స్థితుల మధ్య సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఉన్నది ఈ యొక్క స్ట్రక్చర్ మీరు నేర్చుకోండి. ఓకే, వి డాష్ ట్రయాంగిల్ ఉంది కదా, ఈ బై హెచ్ డాష్ అండ్ E2 అండ్ E1 బై హెచ్. ఓకే, హెచ్ అంటే హైట్, ఓకేనా, అంటే శక్తి. ఓకేనా, E2 E1 వరుసగా ఏంటి, దిగువ ఎగువ అనుమతించదగిన శక్తి స్థాయిలు. ఈ యొక్క ఈక్వేషన్ని మీరు ఖచ్చితంగా నేర్చుకొని చెప్తున్నా కదా, 2 మార్క్స్ అయినా పడతాయి ఈక్వేషన్ నేర్చుకుంటే. సాధారణంగా బోర్ పౌనఃపున్య నియమం ఏంటంటే స్థిర స్థాయిలో ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్య వేగం కింది సమీకరణం ద్వారా సూచిస్తుంది. ఏంటి, mvt - n n. h/2